గ్రంథపు యొక్క ఉపోద్ఘాతం లేకపోతే ఇంట్రడక్షన్తో పాటు మనం 5 దర్శనాలు నేర్చుకున్నాం ఇప్పటిదాకా. 5 దర్శనాలు గురించి ఒక్కొక్క దర్శనం ఒక్కొక్క వారం నేర్చుకున్నాం. ఇప్పుడు 6వ దర్శనాన్ని గురించి నేర్చుకుందాం. జకర్యా గ్రంథము జకర్యా గ్రంథం 6వ దర్శనం గురించి నేర్చుకుందాం. ఆరవ దర్శనము. జకర్యాకి మొత్తం 8 దర్శనాలు కలిగినాయి. 8 దర్శనాల్లో 5 నేర్చుకున్నాం మనం. ఇప్పుడు 6వ దర్శనం, 7, 8 దర్శనాలు మనం నేర్చుకుందాం. ఒకవేళ ముందు దర్శనాలు చూడలేని వాళ్ళు ఇప్పుడు చూస్తున్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. అంటే నేను కామెంట్స్లో ఎవరో బ్రదర్ గారు అన్నీ వివరించండి అని అడిగారండి. మొదటి నుంచి అన్నీ వివరించబడడం జరిగింది. అది మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే దొరుకుతుందండి. సబ్స్క్రైబ్ అయితే మీకు దొరుకుతుంది. 6వ దర్శనం. ఈ దర్శనానికి పేరేంటి లేకపోతే వాక్య భాగం ఏంటి అని అంటే 5వ అధ్యాయం వాక్య భాగము 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. 6వ దర్శనం అనే మాట కంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే అక్కడ ఎగిరిపోవు పుస్తకమును గూర్చిన దర్శనం. ఎగిరిపోవు పుస్తకమును గూర్చిన దర్శనము. అంటే పుస్తకం అంటే ఎగిరిపోయే పుస్తకం ఎక్కడ మనకు కనపడదు కదా. ఎక్కడ పెడితే అక్కడ ఉండే పుస్తకాలే మనకు తెలుసు. చదివితే రోజు చదవబడి తీస్తాము, చదవకపోతే ఎగ్జామ్స్ ముందే బయటికి తీస్తాం. సెల్ఫ్లో ఉంటాయి, అక్కడే ఉంటాయి. అంటే చిన్నప్పుడు మనం అనేవారు ఆ పుస్తకాలకున్న ధూళి కొంచెం దులపరా అని. అంటే చదివితే ధూళి ఉండదు, చదవకుండా అలా అట్టే పెట్టేస్తే అలాగే ఉంటుంది. అప్పుడు ఇది అలా ఒక మూల ఉండిపోయే పుస్తకం కాదు. ఈ దర్శనం ఎగిరిపోయే పుస్తకానికి గూర్చిన దర్శనం. అదేంటో ఒకసారి మొదటి 4 వచనాల్లో ఈరోజు ఆ 4 వచనాలే చదువుదాం. ఆ 4 వచనాల్లో సంగతుల్ని గమనిద్దాం. జకర్యా గ్రంథం పాత నిబంధన నుంచి 779వ పేజ్ అంటండి. మలాకి ముందు ఉంటుంది జకర్యా. మత్తయికి ముందు మలాకి ముందు జకర్యా. జకర్యా 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఒకరు చదవండి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడిన. మరలా తేరి చూడగా అని అంటే కంటిన్యూషన్ ఆఫ్ విజన్స్ ఇవి. సో ఐదో దర్శనం తర్వాత ఇది 6వది, అంతే కదా. 5 దర్శనాల తర్వాత 6వ దర్శనం. అంటే ఒకదాని వెంబడి ఒకటి దేవుడు చూపిస్తున్నాడు. 6వ దర్శనంలో నేను మరలా తేరి చూడగా, ముందుదేమో దీపస్తంభాన్ని గూర్చిన సువర్ణమయమైన దీపస్తంభాన్ని గూర్చిన దర్శనం. అది అయిపోగానే మరలా తేరి చూడగా ఒకటి కనపడింది. ఈ దర్శనంలో ఏం కనబడిందంటే ఎగిరిపోయే పుస్తకం ఒకటి నాకు కనబడెను. ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనబడిందంట. ఇప్పుడు అంటే తాళపత్ర గ్రంథాల్లాగా ఉండేవి. అలా ఒకవేళ అలాంటివి నేను వేయలేకపోయినా మామూలు మన పుస్తకం లాంటిది ఒకటి వేసుకుందాం. ఎగిరిపోయే పుస్తకం ఒకటి, లేదా మీకు ఇమేజ్లో సహోదరులు పెడతారు.
వాళ్ళు చక్కనైన ఇమేజెస్ పెడుతున్నారు. నేను మామూలు జనరల్గా మనం చదివే పుస్తకమే రాశాను. ఒక తాళపత్ర గ్రంథంలాగా ఒక ఇమేజ్ ఉంటుంది, అదైనా పర్వాలేదు. ఎగిరిపోయే పుస్తకం ఒకటే నాకు కనబడుతుంది. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, అతడంటే ఎవరు? దేవదూత. దేవదూత జకర్యాని అడుగుతున్నాడు, నీకేం కనబడుతుంది? ఇదిగో నాకు ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనబడుతుంది. దాని సైజెస్ చెప్పాడండి. 20 మూరల నిడివి అంటే పొడవు. ఈ పుస్తకం పొడవు ఎంత? పొడవు 20 మూరలు, వెడల్పు 10 మూరలు వెడల్పు 10 మూరలు. మూర అంటే వాళ్ళు మల్లెపూలు కొలుసుకున్నప్పుడు మూర సైజు చూస్తాం. మూర అంటే సుమారు 1.5 2 అడుగులు, 2 అడుగులు లేదా 1.5 అడుగులు పైనే. అప్పుడు 20 మూరలు అంటే ఎంత పొడవండి? సుమారు 30 అడుగులు పైన. 30 అడుగులు అంటే మన చర్చ్ బిల్డింగ్ కంటే పెద్దది. 10 మూరలు అంటే 15 అడుగులు, ఇంచుమించు ఇంత వెడల్పు. 15 అడుగుల కంటే పైన. నేను రెండు అడుగులు వేస్తే ఇంకా ఎక్కువ. నేను 1.5 వేసాను. మూరకు 1.5 వేసుకున్నా సరే అంత పెద్ద పుస్తకం ఎక్కడైనా చూసారా? అసలు మీరు పెద్ద పుస్తకం ఎక్కడైనా చూసారా? మీరు చూసిన లార్జ్ సైజ్ బుక్ ఎంత? ఏమో మీరు చూసారు లేదా నాకు తెలియదు, కానీ ఈ పుస్తకం చాలా పెద్దది. ఇది ఎగిరిపోతుందండి, అంటే ఎగురుతూ ఉంది. చాలా పెద్ద, అంటే మన బిల్డింగ్ కంటే పెద్దది, చర్చ్ బిల్డింగ్ కంటే పెద్ద పుస్తకం. అది ఎగురుతుంది, ఎగిరే పుస్తకం. ఈ ఎగిరే పుస్తకం ఆయనకు కనబడింది. దాని పొడవు నిడివి వెడల్పు అని, అంటే పొడవు వెడల్పు 20 10 మూరలు అని అన్నాడు. అంటే మంచి రెక్టాంగిల్లో ఉన్న ఓ బుక్ అనమాట, పెద్ద పుస్తకం. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఎందుకు ఇది చూపించాడు అని అంటే, పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదని అంటే అది నీది నాకు కనబడిందని జకర్యా చెప్పాడు. అప్పుడు ఆ దూత మాట్లాడుతున్నాడు. దూత ఏమన్నాడు అంటే, జకర్యా ఏమన్నాడంటే నాకు ఈ పుస్తకం కనబడింది అని అన్నాడు. జకర్యా ఏమో ఇది నాకు కనబడింది అని అన్నాడు. పుస్తకాన్ని నేను చూశాను. పుస్తకమును చూచితిని. ఇది ఏంటంటే ఎగిరే పుస్తకం. అది దాన్ని చూశాడు. ఇప్పుడు దూత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. ఇది ఒక ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగల వారందరూ కొట్టివేయబడదురు. అంటే భూమి అంతటి మీదకి బయలువెళ్ళు దేవుని శాపం. భూమి అందంతటా భూమి అందంతటా బయలువెళ్ళు శాపము లేదా దేవుని శాపము అంటే ఏంటండి అది? భూమి అంతంతటా బయలువెళ్ళే దేవుని శాపం అంటే తీర్పు తీర్చే పుస్తకం. సింపుల్గా చెప్పాలంటే, ఇంకొక మాటలో రాసుకుంటే దీన్ని, ఈ పుస్తకాన్ని తీర్పు తీర్చు పుస్తకము అంటే ఆ బుక్కు ఎవరేంటో ఎవరెలాంటోలో తీర్పు తీర్చేస్తుంది. దానికి ఒకవైపు 2 వైపులు ఉన్నాయంట. దానికి ఈ బుక్కి ఒకవైపు అంటే ఇలాగ అనుకోండి. అందుకే నేను అంటే మీకు అర్థమవుతుందని ఒకవైపు ఈ వైపు అని ఇలా రాశాను. అది తాళపత్ర గ్రంథం అనుకోండి, మధ్యలో సెంటర్ గీత వేసుకోండి. ఒకవైపు రెండో వైపు పక్క వైపు అంటే వెనకాతలు కాదు, ఆ బుక్లో ఒక పార్ట్ అంటే ఈ పార్ట్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకవైపు. రెండవ ప్రక్కన రాసిన దానిని బట్టి అలా కాదు, మరి ఒకవైపు చదవలేదు. దానికి ఒక ప్రక్కన రాసిన దానిని బట్టి దొంగల వారందరూ కొట్టివేయబడదురు. దొంగిల వారందరూ ఒకవైపు ఏమనుందంటే, దొంగిల వారు
దొంగిలి వారందరూ కొట్టివేయబడతారు. అంటే దొంగిలి వారి యొక్క లిస్ట్ ఉందండి దాంట్లో దొంగిలి వారందరూ కొట్టివేయబడతారు. అంటే ఎవరెవరు దొంగతనం చేస్తున్నారో ఆ బుక్ నుంచి ఆ పేర్లు కొట్టేస్తాడు అనమాట. తర్వాత రెండవ ప్రకటన రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుతురు. అప్రమాణికులు కొట్టివేయబడుదురు. ఇది సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. అప్పుడు తర్వాత సంగతులు మనం చదువుదాం. మిగిలిన దర్శనాల కంటే ఈ దర్శనం కొంచెం మీకు తేడాగా కనిపించట్లేదా? ఇప్పటివరకు మనం చదివిన దర్శనాలు ఏదైనా చూడండి. ఎర్ర గుర్రాన్ని ఎక్కిన మనుషుని దర్శనం చూడండి, కొలనూలు చేత పట్టుకున్నవాడు కానీ, లేకపోతే 4 కొమ్ములు 4 కంసాలుల దర్శనం కానీ, మొన్న చదువుకున్న దీపస్తంభం గూర్చిన దర్శనం కానీ, ఇవన్నీ ఒకలాగున్నాయి. ఇది ఒకలాగుందండి. అవన్నీ దేని గురించి ఉన్నట్టుంది మీకు? అంటే అవన్నీ యెరూషలేమును నేను కోరుకుంటానని, యెరూషలేముకి ఒక మనిషి కొలనులు పట్టుకొని వెళ్తున్నాడని, యెరూషలేం మందిరం స్థిరపడిన తర్వాత దాంట్లో దీపస్తంభం ఉంటుందని, అలాగా మందిరం గురించో లేకపోతే యెరూషలేం గురించో చెప్పబడినట్టుగా ఉంటే, ఇదేమో ఏదో మందిరం గురించి తర్వాత యెరూషలేం గురించి కాకుండా మనుషుల గురించి, వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నట్టుంది. ఏదో తీర్పు గురించి మాట్లాడుతున్నట్టుంది. అది కొంచెం వ్యతిరేకం అనకూడదు, కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇది ఇలాంటి దర్శనాన్ని మనం చూడలేదు. అంటే పర్సనల్ అప్లికేషన్కి సంబంధించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి. మిగిలిన దాంట్లో వ్యక్తిగత జీవితానికంటే మందిరపు నిర్మాణము, యెరూషలేము పట్టణం గూర్చిన సంగతులు ఎక్కువ ఉంటే, ఈ దర్శనంలోనేమో వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించిన విషయం ఎక్కువ ఉందండి, అప్లికేషన్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఒకవైపు దేని గురించి ఉందండి? ఇందులో దొంగల వారు ఇందులో కొట్టివేయబడతారు. అయితే ఇంకో ముందు వచనం కూడా చదివేద్దాం, తర్వాత వచనం 4వ వచనం కూడా చదివేద్దాం. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, నేను దాన్ని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండు వాటి దూలములను రాళ్లను నాశనం చేయను. అంటే దీన్ని ఎవరు పంపిస్తున్నారు? ఈ పుస్తకాన్ని ఎవరు పంపిస్తున్నారు? ఆన్సర్ ఏంటంటే నేనే పంపిస్తున్నాను అని అన్నాడు. దేవుడే పంపిస్తున్నాడు. అది దేవుడి దగ్గర నుంచి బయలువెళ్ళిన పుస్తకం. ఒకవేళ అది వచ్చి ఏం చేస్తుంది? అది దొంగల ఇండ్లలో, నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలో నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలో ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనం చేయను. అంటే ఏం చేస్తుంది అని అంటే, ఏమి చేయను? ఈ బయలువెళ్ళిన పుస్తకం ఏం చేస్తుంది? ఎవరు పంపించారు అంటే దేవుడు. ఏం చేస్తుంది అని అంటే, ఆ దొంగలు అబద్ధ ప్రమాణం చేసేవాళ్ళ ఇండ్లలో ప్రవేశిస్తుంది అంటండి. అంటే ఇదిగో ఇందాక మనం రాసుకున్నాం కదా, ఈ లిస్టులో ఎవరెవరైతే కొట్టివేయబడ్డారో వారి ఇండ్లలో దొంగలు మరియు అబద్ధ అప్రమాణికుల వారి ఇండ్లలో చొచ్చి ఇండ్లలో ప్రవేశించి ఇళ్ళలో ఉండి అని అన్నాడండి. ప్రవేశించి అన్నీ కన్ఫర్మ్ చేసుకొని
ఇళ్ళలో ఉండి అప్పుడు ఆ ఇంటిని నాశనం చేస్తారు. ఆ ఇంటి డోలములను రాళ్లను నాశనం చేయను. నాశనము యాక్చువల్గా ఏం పెద్ద కాంప్లికేటెడ్ దర్శనం ఏం కాదండి, సింపులే. జకర్యా దర్శనం ఎలా ఉన్నాడు, ఇప్పుడు దీపస్తంభం అయిపోగానే ఇప్పుడు ఆయన తేరి చూడగా అని అంటే మరలా ఇంకొక దర్శనంలో ఓ పెద్ద పుస్తకం కనబడింది. ఆ పెద్ద పుస్తకం మన చర్చ్ బిల్డింగ్ కంటే పెద్దది. ఓ పెద్ద పుస్తకం, అది అలమారాలో పెట్టి దాచేసినట్టుగా ఒక దగ్గర ఉండలేదు. అది అలా ఎగురుకుంటూ భూమి అందంతటా సంచరిస్తుందంటండి. భూమి అందంతటా సంచరించి ఎవరెవరు దొంగలో, ఇక్కడంటే చాలా రకాల పాపాలు ఉన్నాయి, ఇక్కడ మాత్రం 2 రకాల లిస్ట్ గురించి మాట్లాడాడండి. ఆ 2 రకాల లిస్ట్ ఏంటంటే ఇదిగో నేను వేసిన బాక్స్లో ఒకవైపు దొంగిలి వారు, దొంగతనం చేసేవారి లిస్ట్ అంతా ఉంది. ఆ లిస్టులో వారి పేర్లన్నీ కొట్టివేయబడ్డాయి. రెండవ వైపు అప్రమాణికులందరూ అందులోంచి కొట్టివేయబడతారు. అప్పుడు ఆ పుస్తకం ఏం చేస్తుంది, వాళ్ళని ఎలా కన్ఫర్మ్ చేస్తుంది కొట్టివేయడానికి? వీళ్ళు అబద్ధికులు, వీరు దొంగతనం, వీరు దొంగలని, వీరు అప్రమాణికులని ఎలా కొట్టివేస్తుంది అని అంటే కన్ఫర్మ్ చేసుకోకుండా అది ఇష్టానుసారంగా కొట్టేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఆధార్ కార్డులు ఇమ్మని పంపిస్తుంది అధికారులకి. ఈ ఆధార్ కార్డులో ఎవడ పేరు ఎవడికో పెట్టేస్తారు. అసలు ఆ పేరుకి ఈ మనిషికి సంబంధం ఉండదు. ఈ పేరు నాదే, కిరణ్ కుమార్ అని ఉంటుంది. చిరంజీవి ఫోటో లేదా సచిన్ టెండూల్కర్ ఫోటో కూడా ఆధార్ కార్డు మీద పడిపోయిన సందర్భాలు ఉన్నాయండి మనకి. అంటే ఏవో సెలబ్రిటీ ఫోటోలు పడిపోయి ఇతని పేరు ఎవరికో పడిపోయిన సందర్భాలు ఉన్నాయండి మనకి. ఈ పుస్తకం అలాంటి తప్పులు చేయదు. ఆ ఫైల్లో ఏ తప్పు ఉండదు. ఎందుకంటే ఇది ఎవరు పంపించారు? ఇది దేవుడు పంపించిన పుస్తకం. కరెక్ట్గా అవునా కాదా అని లెక్క తేల్చుకుంటుంది. ఆ పుస్తకం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలో పరిశీలించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీడు దొంగ, వీడు అప్రమాణికుడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొట్టేస్తుంది. ఆ నేమ్స్ అందులో కొట్టివేయబడతాయి. అది కొట్టివేయబడడం ఒకటే కాదు, పుస్తకంలో కొట్టివేయబడితే అతనికి తీర్పు దేవుడు తీరుస్తున్నాడని అర్థం. ఆ ఇంటి యొక్క దూలాలు, ఆ ఇంటి యొక్క రాళ్ళు పీకేసి నాశనాన్ని ఆ ఇంటికి తీసుకొని వస్తాయి. ఏ పుస్తకం అయితే ఇంట్లో వెళ్ళి ఆయన దొంగ, ఆయన అప్రమాణికుడు అని కన్ఫర్మ్ చేస్తుందో ఆ ఇల్లు నాశనం అవుతుందని చెప్పాడు. సరే, ఇప్పుడు ఏంటి దీని నుంచి మనం ఏం నేర్చుకోగలము? ఇప్పుడు మన ఇంటికే రాజు, మీ ఇంటికే వస్తే, రాజు కాదు ప్రశాంత్, మీ ఇంటికే వస్తే ఆ పుస్తకంలో నువ్వు ఈ 2 లిస్టులో ఉన్న ఆ లక్షణాలతో ఉంటావా? దొంగగా కానీ అప్రమాణికుడిగా కానీ ఉంటావా? కొట్టివేయబడి శాపాన్ని తెచ్చుకునేటట్టు ఉంటావా? లేకపోతే నమ్మకస్తుడిగా దేవునికి ఉంటావా? ఇది ఒకవేళ మనకి అర్థం కాని సంగతేమో. మన ప్రతి ఒక్కరి ఇళ్ళలోకి ఒకవేళ మనం తీసుకుంటే, దేవుడు ఒకవేళ పంపిస్తే, నాకు ఒక సమాచారాన్ని పట్టుకొని రా అని ఒక పుస్తకాన్ని పంపిస్తే పర్ఫెక్ట్ సమాచారాన్ని తీసుకొని వెళ్తుందండి ఆ పుస్తకం. ఎగిరే పుస్తకం అది. మీకు ఇంట్లోకి వచ్చినట్టుగా కనబడదాం, మాది చిన్న ఇల్లు, అది పెద్ద పుస్తకం, మా ఇంట్లోకి దూరలేదు అని అనుకోవద్దు. అది ఆత్మీయంగా దర్శన రూపంలో చెప్పాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒకవైపు దొంగిలవారు లిస్ట్ ఉంది. ఇప్పుడు మనలో ఎవరైనా దొంగతనం చేసామా? చేసామండి? థెఫ్టింగ్ హ్యాబిట్ ఎవరికైనా ఉంటే చాలా ప్రమాదకరమైంది. బైబిల్లో మొట్టమొదట దొంగతనం ఎక్కడ కనబడింది మీకు? బైబిల్లో మొట్టమొదటి దొంగతనం ఎక్కడ కనబడిందండి? అంటే మోసం, అసూయ ఇవన్నీ కనబడేది. ఇప్పుడు కయ్యం దొంగతనం ఏం చేయలేదు కదా.
అంటే వెనకడుగు వేశాడు. దొంగతనం వేరు, వెనకడుగు వేరు. దొంగతనం అంటే మోసం, అన్యాయం ఇలాంటివన్నీ మనం చాలా సందర్భాల్లో చూస్తాం. కానీ రాహేలు మొదట దొంగిలించిననే మాట ఆది కాండంలో మీరు చదువుకుంటూ వస్తే, రాహేలు తన అన్న కదా, తండ్రి లాబాను యొక్క విగ్రహాలు దొంగిలించను అనే మాట ఉంటుంది. ఆ దొంగతనం చేసిన దాన్ని బట్టి, అంటే బైబిల్లో సామాన్యంగా దొంగతనం చేసిన ప్రతి సంఘటన మీరు చూడండి. అంటే ఇప్పుడు మనం అది ఆలోచిద్దాం. వారెవరు సేఫ్గా లేరండి. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు సేఫ్గా లేరండి. రాహేలు దొంగతనం చేసుంటే, రాహేలు ఎవరు నీ విగ్రహాలు దొంగతనం చేసుంటే వారు చచ్చును గాక అన్నాడండి యాకోబు. పాపం తన భార్య తెచ్చిందని తెలియదు. ఇమీడియట్గా చాలా తక్కువ పీరియడ్లోనే రాహేలు చచ్చిపోయింది. బెన్యామిన్ పుట్టగానే, ఆ ప్రసవంలోనే బెన్యామిన్ కనగానే రాహేలు చనిపోయిందండి. అలా మీరు ఒకవేళ చూడగలిగితే యెహోషువ గ్రంథంలో ఒక దొంగతనం ఉందండి. ఒకసారి అది చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో, అంటే పాత నిబంధనలో ఒక సంగతి, క్రొత్త నిబంధనలో ఒక సంగతి చూద్దాం. అప్పుడు మనం మనకు ఎలా చేసుకుందామో ఒకసారి ఆలోచిద్దాం. యెహోషువ 7వ అధ్యాయంలో, అంటే డీటెయిల్గా చదవద్దు, మనం జకర్యా చదువుతున్నాం కాబట్టి మనం డీటెయిల్డ్గా యెహోషువ గ్రంథం మనం చదవము. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. యెహోషువ గ్రంథంలో వారు యెరికోను జయించిన వారు హాయ్ పట్టణానికి, చిన్న పట్టణం కదా ఈజీగా జయించవచ్చు అని అనుకున్నారండి. అది 3000 మంది వెళ్తే సరిపోద్ది, హాయిని పట్టేసుకుందాం అని అనుకున్నారండి. అయితే జరిగింది ఏంటంటే, యెరికో దానికి ముందు, అంటే మీకు జ్ఞాపకం ఉంది, ఏ గోడలైతే పడిపోయాయో యెరికో, అందులో ఏ వస్తువు తీసుకోవద్దు అన్నాడండి దేవుడు. అయితే ఒక ఆయన ఏం చేశాడంటే, చాలా బాగున్నాయని చెప్పి తీసుకోవద్దనే సంగతి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉంది యెహోషువ నుంచి. ఈయన ఏం చేశాడంటే, ఓ మంచి వస్త్రము, తర్వాత 200 తులాల వెండి, 50 తులాల బంగారం ఇవి తీసుకొచ్చి జాగ్రత్తగా తన గుడారంలో దాచుకున్నాడండి. ఎవరో చూడ్డు అనుకున్నాడండి. దొంగతనం చేసేవాడు ఏమనుకుంటాడంటే, ఎవరో కనిపెట్టలేదు అనుకుంటున్నాడండి. అప్పుడు వీరు యుద్ధంకి చిన్న పట్టణమైనా సరే ఓడిపోయారు. అప్పుడు యెహోషువ దేవుని దగ్గర మొరపెడతాడండి. 7వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. అది చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. యెహోవా యెహోషువతో ఇట్లానెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందువు. అంటే మేము ఎందుకు యుద్ధం ఓడిపోయామని యెహోషువ ప్రార్థించాడు. నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి దొంగతనం చేయకూడదనే విషయాన్ని ఎప్పుడు దేవుడు చెప్పాడండి? అంటే అది దొంగతనం చేయకూడదనే సంగతి తెలుసు. స్పెసిఫిక్గా 10 ఆజ్ఞల్లో దేవుడు దొంగతనం చేయకూడదని ఇవ్వలేదా? ఎక్కడ రాద్దాం? ఇక్కడే రాస్తానండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనంలో మీరు దొంగిలకూడదు అనేది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దేవుడు ఇవ్వలేదా? తెలుగు బైబిల్లో అత్యంత చిన్న వచనం అదేనండి. దొంగిలకూడదనేది 6 అక్షరాల్లో ఉంటుంది. అప్పుడు దొంగిలకూడదనేది దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. యెహోషువ దాన్ని పాటించాడు. అది వారందరికీ తెలుసండి, సామాన్యంగానే తెలుసు దొంగతనం చేయకూడదని. ఇది 10 ఆజ్ఞలు లేక ముందు కూడా, ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా, ధర్మశాస్త్రం లేని మనస్సాక్షికి కూడా తెలుసండి దొంగతనం చేయకూడదని. ధర్మశాస్త్రం కూడా క్లియర్గా ఇచ్చాడండి. అప్పుడు ఎందుకు దొంగతనం చేశాడు ఓ వ్యక్తి? అయితే ఇక్కడ ఎవరు చేశారో తెలియదండి. మొత్తం ఎన్నో లక్షల మంది ఇశ్రాయేలీలు, వాళ్ళు ఎవరు చేశారు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మొత్తం 12 గోత్రాలని నిలవబెట్టాడండి. 12 గోత్రాల్లో యోధా గోత్రం నిలబడిందండి. యోధా గోత్రం పట్టబడిందండి. అంటే చీట్లు వేసి ఉంటారు.
దేవుడే కదా చెప్పిస్తాడు. దొంగని దేవుడు పట్టేస్తాడండి. మనం పట్ల దొంగని దేవుడు పట్టేస్తాడండి. యోధా గోత్రం పట్టబడిందండి. యోధా గోత్రంలో మళ్ళా జరాహీలు వంశం అనుకుంటానండి. యోధా గోత్రంలో జరాహీల వంశం పట్టబడిందండి. జరాహీల వంశం పట్టబడిందని చాలా వంశాలు ఉంటాయి యోధాలో. మళ్ళా గోత్రంలో చాలామంది ఉంటారు. మళ్ళా ఆ జరాహీల వంశంలో జబ్ది అనే కుటుంబం పట్టబడిందండి. ఆ జబ్దీకి బోల్డ్ మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు చాలామంది ఉంటారు. అందులో కర్మి అనేవాడు పట్టబడ్డాడండి. ఆ పిల్లల్లో అతనికి చాలామంది పిల్లలు ఉంటారు. అందులో ఆకాన్ అనేవాడు పట్టబడ్డాడండి. అంటే నేనేమనుకుంటున్నానంటే మొత్తం 12 గోత్రాలు లిస్ట్ వేసి ఒక గోత్రం పట్టబడినప్పుడు ఈ ఆకాన్ మనసు ఎలాగుంటుందండి? దెబ్బ గుండు కొట్టుకుంటుందండి. ఆ వల్ల అందులో జరాహీలు పట్టబడ్డారండి. అందులో ఈ జబ్ది అనే ఆయన తాత పట్టబడ్డాడండి. అప్పుడు దబ్బని కొట్టుకోదండి. ఆకాన్ పేరు వచ్చిందండి. యెహోషువ పిలిపించాడండి. సారు ఏం చేసావు అని అడిగాడండి. ఏం చేశానంటే చూడడానికి చాలా బాగుంది, వెండి బంగారం, ఒక షేనార్ వస్త్రం, అవి జాగ్రత్తగా తెచ్చి నా డేరాలో అంటే ఎంత తెలివైనడు చూడండి. పెట్టులో పెట్టాను అనాలి, బ్యాగ్లో పెట్టాను, సంచిలో ఉందా అనాలండి. సంచిలో ఉంది కాదండి, అంటే ఎవరికి కనబడకూడదని చెప్పి తన గుడారం లోపలే, ఇంట్లోపలే గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతిపెట్టి మళ్ళీ అన్నీ వేసేసి ఏమీ లేదని అనుకున్నాడండి. ఇప్పుడు నీకు నాకు గుడారం లోపల ఏం దాశాడో తెలీదు, ఎగిరే పుస్తకానికి తెలీదా, దేవుని కన్నుకు తెలీదా? వెళ్ళి లోపల తీయించమన్నాడండి యెహోషువ. బయటికి తీశారండి. ఎగ్జాక్ట్గా సార్ ఏం చెప్పారో అవే ఉన్నాయండి. ఏం చేశాడండి? ఇప్పుడు దొంగతనం చేసి బంగారం వెండి ఆ వస్త్రం బంగారం వెండి ఇవన్నీ బాగా వాడేసుకుందాము, అవి ఫ్యూచర్లో నేను లేకపోతే గొప్పని అయిపోతే ఎందుకు దొంగతనం చేస్తారు? అవేమైనా ఊరికనే వచ్చేస్తే ఫ్రీగా అది అనుభవిద్దామనే కదండి. ఇప్పుడు ఆకాన్ సపోర్ట్ చేసిన కుటుంబం మొత్తాన్ని లోయ దగ్గరికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి, ఆ రాళ్ళతో కొట్టడమే కాదండి, అగ్ని చేత కాల్చేయమన్నాడండి. అంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొరికే ఆ దొంగ సొమ్ముతో ఎవ్వరూ వర్ధిల్లలేదండి. మీరు ఎవరినైనా చూడండి, దొంగతనం చేసి ఆ దొంగ సొమ్ముతో వాళ్ళు ఆనందంగా బ్రతకలేరండి. వాడికి ఎప్పుడూ భయమే. ఇప్పుడు గొయ్యి తవ్వి లోపల పెట్టినప్పుడు భయం కాదా? ఎవరు చూసేస్తారో, ఎవరు చెప్పేస్తారో, నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లీక్ చేస్తాడో, ఈ భయంతోనే బ్రతుకుతాడండి. ఏ రోజు మనిషికి ప్రశాంతత లేక దేవుని భయం అంటే దోషారోపణతో బ్రతుకుతున్నాడో అలాంటి బ్రతుకు అది వేస్ట్ అండి. శుభ్రంగా గోనిపట్టు కట్టుకోవడం బెస్ట్. ఈ షేనార్ వస్త్రాన్ని దొంగతనం చేయడం కంటే, ఆ వెండి బంగారాన్ని దొంగతనం చేయడం కంటే సామాన్యమైన లేమి బ్రతుకు ఉన్నతంగా ప్రశాంతంగా బ్రతుకుతాడు తప్ప ఇలాంటి దొంగ ఆందోళనతో బ్రతుకుతాడు. దొంగతనం చేసినోడికి మున్సిపాలిటీ పనిచేసి కాకి బట్టలు వేసుకునే మున్సిపాలిటీ వాడు కూడా పోలీసు వాళ్ళకి కనబడతాడు. అంత భయం. ఎవరో పిల్లలు విజిల్ వేసుకుంటే పోలీసు విజిల్ అనిపిస్తుందండి, అంబులెన్స్ వస్తే పోలీస్ సైరన్ అనిపిస్తుందండి. అలా ఉంటుందండి. ఇప్పుడు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు ఎవరో ఉన్నారండి అలాగా దొంగతనం చేసిన వాళ్ళు? యేసుప్రభు శిష్యుడైన ఇస్కారియోతు యోధ, యేసుప్రభు శిష్యుడు అనకూడదులే, యేసుప్రభు శిష్యుల్లో ఒకడిగా మెలగాలనుకున్న లేకపోతే తిరిగిన 12 మందిలో ఒకడైన ఇస్కారియోతు యోధ. యాక్చువల్గా యోహాను ఆ విషయం మనకు వెల్లడపరచకపోతే మనకు తెలియదండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. వాడిలా చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఇక్కడ పేదవారికి ఎందుకు అంత అత్తరు వేస్ట్ చేస్తారు అని అన్నాడండి. అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తారు, అది పేదవాళ్ళకి అమ్మొచ్చు కదా అని అన్నాడండి. అక్కడ ఇస్కరియోతు వాడు ఎలాగో వాడు అని అన్నాడండి. యోహాను ఎప్పుడు ఎవరిని వాడు అని అనలేదండి.
కానీ వాడు అన్నాడండి, వాడు ఇలాగ చెప్పింది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ బేదల మీద శ్రద్ధ కలిగి కాదంటండి. వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చాను కనుక అలా చెప్పాను. అంటే ఇస్కారియోతు యోధ దగ్గర డబ్బు సంచి ఉండేది. ఎవరైనా ఏదైనా ఇప్పుడు యేసుప్రభు ఏదైనా స్వస్థత చేశాడు అనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? ఎప్పటికీ కాలు రాని ఒకరికి కాలు ఇస్తే, ఎప్పటికీ కళ్ళు రాని ఒకరికి కళ్ళు ఇస్తే వాళ్ళకి కలిగి ఉన్నదంతా ఇచ్చేయాలని అనిపిస్తుందండి. అలా ఎవరైనా ఏదైనా కానుక ఇచ్చారనుకోండి, ఆ యేసుప్రభు ఆ కానుకను పట్టించుకోరనమాట. అప్పుడు ఆ సంచి ఎవరు తీస్తారు? ఇస్కరియోతు ఏదో ఇలా తీస్తాడండి, నేను పడతాను అంటాడండి, అదే ఇలాగ అంటాడండి, ఆయనకి ఇచ్చేయండి అని. ఈయన నుండి రొట్టెలు కొనడానికి వాటికి వాడతాడండి. అయితే వాడు దొంగ అయి ఉండి అని అన్నాడండి. అంటే ఒకసారి కాదు, దొంగిలించు వచ్చెను అని. అంటే ఏం చేస్తున్నాడంటే ఈ ఈ ఈ బడ్జెట్ బుక్ ఏదైతే ఉందో ఇందులోంచి మళ్ళా కొంత తీసి తన జేబులో తోసుకుంటున్నాడు అన్నమాట. తనకు వేరే చెక్క ఒకటి ఉండేది, అందులో తోసుకుంటున్నాడు. ఇది ఎవరికి కనబడదు అనుకున్నాడని. ఏమైందండి? బాగా సంపాదించాడు, దాసి 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 ఏమైందండి? యోధా పరిస్థితి. యేసు ప్రభునే చివరికి అమ్మేశాడు ఆ డబ్బు పిచ్చితో, ఆ దొంగతనం పిచ్చితో యేసు ప్రభుని అమ్మేశాడు. అమ్మేసి ఏం సాధించాడండి? అతని చావు ఒకవేళ మీరు చదివితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం ఉంటుంది. అతని చావు మనకే భయం వేస్తుందండి. అతను చెట్టు కూరేసుకున్నాడంట, ఆ తాడు తెగి అది కొమ్మ తెగి కిందకి పడ్డాడు, రాయి మీద పడ్డాడు, నడిమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చి చనిపోయాడంటండి. అది భయంకరమైన. అంటే దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ హ్యాపీగా ఉన్నట్టు లేదండి. ఏదో తాత్కాలికంగా ఒకవేళ హ్యాపీగా ఉన్నా నిజంగా ఒరిజినల్ ఆనందం అనేది మాత్రం మనిషికి రాదండి. అది మీరు చూడగలరు. ఒకవేళ అయితే మనం ఏమనుకుంటామంటే మనకి ఎప్పుడు ఇలాంటి దొంగతనం చేసే హ్యాబిట్ లేదని అనుకుంటాం. యాక్చువల్గా లేదని మీరు అనుకుంటున్నారు. కానీ నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి ఒకసారి ఏమన్నాడంటే, బ్రదరు ప్రార్థన అయింది, చాలామంది వచ్చారు వెళ్ళారండి, తర్వాత కొన్ని వస్తువులు కనిపించలేదండి, చాలా బాధ అయిపోయిందండి. అంటే మనం సహోదరులు నమ్ముతాం, మన కుటుంబంలో కుటుంబం ఫ్యామిలీ ఈవెంట్ అయిందనుకోండి, అందరూ వస్తారు, నమ్ముతాం. వాళ్ళలో కూడా ఎవరో థెఫ్టింగ్ అలవాటు ఉంటే, దొంగతనం చేసే బుద్ధి ఉంటే, అసలు దొంగతనం చేసే బుద్ధి మంచిది కాదండి. దొంగతనం చేసేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడని చెప్పాడు. ఇంక దాంట్లో తిరుగులేదండి. ఇందులో ఆ బుద్ధున్నోడు అంటే కొన్ని ఉన్నాయి, విగ్రహారాధన, వ్యభిచారము, దొంగతనం, లేకపోతే ఇవి పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా తీసుకెళ్ళవు. సమాజం కూడా ఒప్పుకోలేని కొన్ని పనులు నిన్ను దేవుని పిల్లడిగా పనికే రావు. కాబట్టి ఎప్పుడు దొంగతనం, మరి కష్టం వస్తే ప్రాణం మీదకి వస్తేనండి, ప్రాణం మీదకి వచ్చినా సరే చేయకండి. ప్రాణం మీదకి వచ్చినా సరే దొంగతనం చేయకూడదండి. అది విశ్వాసకి తగందండి. ఇప్పుడు యేసయ్య అదే కదా చేశాడు, నా ప్రాణం మీద ఎందుకులా చేస్తత్వం అని అనుకున్నాడండి. అమ్మో, ఆ పని చేయొద్దండి. దొంగిలి వారు కొట్టివేయబడతారు ఈ పుస్తకం నుంచి. ఒకవేళ మనకి ఈ దొంగతనం లేదు. కానీ ఇందాక సహోదరులు ఎవరో చెప్పారు, అర్పణ ఇచ్చే విషయంలో. అంటే మలాకి గ్రంథంలో ఏమన్నాడంటే, మలాకి 3వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ఇంకా నేను ఎక్కువ బోర్డు మీద రాయట్లేదు, జస్ట్ అంటే ఇది జకరియా గ్రంథమే కాబట్టి మనం ఆ సంగతులు ఎక్కువ రాయట్లేదు. అంటే వస్తువుల్ని దొంగతనం చేయడమే దొంగతనం అని అనలేదండి. మలాకి గ్రంథంలో ఏమన్నాడనంటే, మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా? అయితే మీరు నా దగ్గర దొంగతనం చేశారు, దేవుడే అంటున్నాడండి, నా మాట కాదు. మీరు నా దగ్గర దొంగతనం చేశారు ఏంటి? మేము ఎప్పుడు దొంగతనం, అమ్మో నేను ఎప్పుడు చర్చ్ బిల్డింగ్లో ఏ వస్తువు కూడా తీసుకెళ్ళలేదండి అని మీరు ఎవరైనా అనొచ్చు. దొంగతనం అంటే వస్తువులు తీసుకెళ్ళడం మాత్రమే కాదు. అక్కడ ఏమన్నాడంటే చదవండి. 10వ భాగము ప్రతిష్ఠాత అర్పణ మీరు దేవునికి ఇవ్వాల్సిన కానుక మీరు ఇవ్వకపోయినా దాన్ని దొంగతనం అని అన్నాడండి. అంటే ఓ వ్యక్తికి 10,000 జీతం, ఒకవేళ 10% కంటే, ధర్మశాస్త్ర నీతి ఏమో 10%, మన నీతి అంతకంటే ఎక్కువ ఉండాలని అన్నాడు. కనీసం 1000 కంటే ఎక్కువ.
ఒకవేళ 10,000 1,000 కానీ 1000 కంటే ఎక్కువ కానీ నేను తీయకపోతే దేవుని కానుకగా నేను దొంగతనం చేసినట్టాడు. అంటే దేవునికి ఇచ్చే అర్పణ విషయంలో, దేవునికి ఇచ్చే శ్రమ విషయంలో, దేవునికి ఇచ్చే సమయం విషయంలో వీటిని మనం ఇవ్వకపోతే మనం దొంగతనం చేసినట్టు. ఒకవేళ దొంగతనం డైరెక్ట్గా చేసే హ్యాబిట్ మీకు లేకపోవచ్చు. మలాకి గ్రంథంలో చెప్పినట్టు దేవునికి ఇచ్చే కానుక మనం ఇవ్వకపోయినా, దేవునికి ఇచ్చే సమయం మనకు ఇవ్వకపోయినా మనం దాన్ని దొంగతనం చేసినట్టే. రైట్? అది దొంగల గూర్చి ఇవ్వబడిన అంటే చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. అంటే ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారు దేవుని రాజ్యంలో ఉండరండి, వారు కొట్టివేయబడతారు. తర్వాత రెండో వైపు చూస్తే ఇక్కడ ఎవరు ఉన్నారండి? అప్రమాణికులు కొట్టివేయబడతారు. అప్రమాణం గురించి ఎక్కడైనా ఉందా? లేవి కాండం. అప్రమాణం అంటే ఏంటండి? ముందు లేవి కాండం 19:12. అప్రమాణం అంటే మాటిచ్చి తప్పిపోవడం, నిబంధన మీరడం, ప్రమాణాన్ని మీరడం. నిబంధన మీరేవాడిని అప్రమాణికులు అని అన్నారండి. అప్పుడు లేవి కాండం 19:12 ఒక మాట ఉంది. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. అబద్ధ ప్రమాణం చేయొద్దు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. చాలండి. లేవి కాండంలో ఆ మాట ఉంది. అంటే నిర్గమకాండంలో రాసినట్టుగా ధర్మశాస్త్రం నుంచి ఆ వచనాన్ని నేను కోట్ చేశాను. మొట్టమొదట అప్రమాణికులు ఎవరండి? నిబంధన మీరిన వాళ్ళు ఎవరండి? ఇప్పుడు మొట్టమొదటి దొంగతనం చేసిన వాళ్ళేమో రాహేలు అని చూసాం మనం ఇక్కడ. అంటే బైబిల్లో ఒకవేళ ఇంకెవరైనా చేసి ఉండొచ్చండి. బైబిల్లో రాయబడింది మొట్టమొదటి దొంగతనం అనే మాట రాహేల్ దగ్గర వాడారండి. అలా మొట్టమొదటి అప్రమాణికులు ఎవరండి? నిబంధన మీరిన వారు ఎవరండి? ఆదాము అవ్వ. మీరు అన్ని పళ్ళు తినొచ్చు, పలానా పండు తినొద్దు, మంచి చెడు తెలివినిచ్చే ఈ వృక్షాన్ని మీరు ముట్టుకోవద్దని అన్నాడండి. అవును, మేము ముట్టుకోము అని వాళ్ళు దేవుడి దగ్గర నిబంధన చేశారండి. అంటే మనకి ఆ నిబంధన ఎక్కడ చేశారని మనకు కనిపిస్తుంది. కానీ హోషేలో మాట్లాడాడు, ఆదాము నిబంధన మీరి విశ్వాసఘాతకుడు అయ్యాడు అని. సో మొట్టమొదట నిబంధన మీరిన వాళ్ళు ఎవరు అంటే ఆదాము. అయితే ఆదాము అవ్వ వారిరువురు దేవుడిచ్చిన నిబంధనని కోల్పోయారు. అందుకు వాళ్ళు విశ్వాస వీరుల్లో ఎక్కడ ఆదాము గురించి అవ్వ గురించి ఫెయిల్ అయిపోయిన ఎగ్జాంపుల్స్లో వాళ్ళని వాడారు తప్ప, యోబు కూడా వాడాడండి. ఆదాం పాపం చేసినట్టు అని వాడాడండి. ఆదాం పాపానికి మూల కారణం అయ్యాడు అని అన్నాడండి రోమపత్రికలో. విశ్వాస వీరుల్లో హేబేల్ రక్తం నుంచి అని మాట్లాడారండి, కానీ ఆదాం గురించి మాట్లాడలేదండి. కాబట్టి ఆదాము ఆ ఫెయిల్ లిస్ట్లో ఉండిపోయాడండి, అప్రమాణికుల లిస్ట్లో ఉండిపోయాడండి. అది నేను తీర్పు తీర్చను, అక్కడ లేదు కదా అని నేను తీర్పు తీర్చగానే ఎక్కడ వాడబడలేదండి. బైబిల్ ఎక్కడ చూసినా ఆదాము పాజిటివ్గా అంటే నిబంధన మీరినందుకు వాడబడలేదండి. దేవుడు దాన్ని అంటే అంత సీరియస్గా తీసుకున్నాడండి. ఒకవేళ అప్రమాణం చేస్తే క్రొత్త నిబంధనలో అప్రమాణం గురించిన ఒక 2 వచనాలు చదువుదామండి. మాటిచ్చి తప్పు నిబంధన మేరడం అంటే ఇంకా ఒకటి కాదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చండి. మాటిచ్చి తప్పిపోవడం అనేది ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చండి, బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చండి. కయ్యను అందులోకి వస్తాడు, నోవహు కాలంలో ప్రజలు వస్తారు, అలా మాటిచ్చి తప్పాను ఇందాక నువ్వు చెప్పినట్లు లాబాను వస్తాడు, అలా చాలామంది వస్తారండి. అప్పుడు మత్తయి సువార్త 5:37లోను క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 5:37లోను యాకోబు 5:12లోను కొన్ని సంగతులు చెప్పాడు. మత్తయి సువార్త 5:37 చదవండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలండి. పైన ఏం చెప్తాడంటే 35వ వచనం నుంచి చదివితే, నువ్వు భూమి తోడు, ఆకాశం తోడు, ఈ తోడు, ఆ తోడు అని ఒట్టు పెట్టుకోవద్దు. అంటే ఎవరు ఒట్లేస్తారండి? అబద్ధం చెప్పాడు ఒట్లేస్తాడండి. తల్లి తోడు,
నీ తోడు, భూమి తోడు, ఆకాశం తోడు అని అంటాడండి. తాగుబోతే వేస్తాడండి ఒట్లు. గో నీ తోడే, రేపటి నుంచి తాగనే అంటాడని. ఈ తోడు ఆ తోడు ఈ తోడు అని ఏం మాట్లాడద్దు. ఇంకా ఏమన్నాడండి? అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించినది ఎక్కడి నుంచి పుట్టిందని అన్నాడండి ఇక్కడ. అంటే రెండింటి దగ్గర అవునంటే అవును, కాదంటే కాదని అయి ఉండాలి. దానికి మించినది దుష్టుడి నుంచి పుట్టును. దుష్టుని నుంచి. అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించినది దుష్టుడి నుంచి పుట్టును అని అన్నాడు. యాకోబు పత్రికలో కూడా అదే మాట. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అయి ఉండవలను. సహోదరులారా, మరి ముఖ్యమైన సంగతి మీకు చెప్తున్నాను అన్నాడు. చదవండి యాకోబు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, చాలా ముఖ్యమైన సంగతి అంటండి. అదేంటి అని అంటే, ఆకాశము తోడని గాని, ఆకాశం తోడు, భూమి తోడు, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక పెట్టొద్దు. తీర్పు పాలు కాకుండానట్లు. ఇక్కడ ఏమన్నాడంటే తీర్పు పాలు కాకున్నట్లు. తీర్పు పాలు అంటే మీరు తీర్పు పొందకుండానట్లు, తీర్పు పాలు కాకుండానట్లు. కాకుండా మీరు తీర్పు కాకుండా ఉండాలంటే, తీర్పులోకి రాకుండా ఉండాలని అంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే ఈరోజు అప్రమాణికులుగా బ్రతుకుతున్నారా? అప్రమాణం అంటే ఏంటండి? ఇప్పుడు పిల్లలు, నాన్న రాత్రికి నాకు డ్యూటీ నుంచి వచ్చినప్పుడు పాలకోవతాయి అని అన్నారు, మీరు తెస్తానన్నారు ఉదయం. సాయంత్రం వచ్చినప్పుడు మీరు తేల. ఇప్పుడు అది అప్రమాణమేనా? అంటే ఒకళ్ళు అది కూడా మాటిచ్చి తప్పిపోవడమే కదండి. అలాంటి వాటికి వర్క్ అయిపోతుంది. అలాంటివైతే అంటే నేను మరి చిన్న చిన్న వాటికి కూడా మనం మాట మీరిపోతాం కదా అని. ఇప్పుడు పాలకోవ పిల్లలకు తెస్తానని చెప్పిన తండ్రి ఉదయం తెస్తానరా అని అంటాడు, సాయంత్రం తేలేదు. నిజంగా డబ్బులు లేవో మర్చిపోయాడో తేలేదు. దానికి బుర్రచించుకోవాల్సిన వర్రి కాదండి. అది కాదు అప్రమాణం అంటే. అప్రమాణం అని అంటే ఒక లైఫ్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఇల్లు అమ్ముతాను అన్నావు, అతను దానికి దరఖాస్తులు లేదా అమ్ముతాను అన్నావు, తీసుకున్నావు, ఏవో డబ్బులు తీసుకున్నావు. నీ దగ్గర అడ్వాన్స్ తీసుకొని కూడా నువ్వు ఇల్లు అమ్మకుండా, నువ్వేం నాకు ఇవ్వలేదు, నాకు అగ్రిమెంట్ జరగలేదు అని నువ్వు మాట మారిస్తే, లేదా పలానా ఇప్పుడు ప్రతి పురుషుడు స్త్రీని వివాహం చేసుకున్నాడు, వివాహం చేసుకున్నప్పుడు ఏం మాట ఇచ్చామండి? మీరందరూ ఇక్కడ అందరూ పెళ్లి కాలంలో ఉన్నారు. అంటే బ్రతికైనా చావైనా కలిమియందు లేమియందు నిన్ను కాపాడి సంరక్షించి పోషిస్తాను, బ్రతుకు పర్యంతము మరణం మనల్ని విడగొట్టినంత వరకు అని నిబంధన చేసావు. ఒకవేళ నువ్వు మధ్యలో వెన్నాడితే అలాంటివి అన్నమాట అండి. అంటే ఒక లైఫ్కి సంబంధించి మేజర్ డెసిషన్స్ సంబంధించి ఒకరిని హర్ట్ చేసి దేవుని శిక్షకి నీకు తెలిసిపోద్ది. ఇప్పుడు పాలకోవ తేలైన తండ్రికి దోషారోపణ ఏముంటుందండి? ఈరోజు పాలకోవ కాకపోతే అంతకన్నా పెద్ద కోవ తెస్తాడు, ఇస్తాను, అది పెద్ద నాకు దోషారోపణగా. అది కాదండి. నువ్వు చేసిన తప్పుకి నీకు దోషారోపణ ఉంటుంది చూడండి, అది పాపం అండి. ఆ లిస్టు అప్రమాణికుల లిస్టులో నువ్వు ఉంటావు. ఈ పుస్తకం ఊరుకోదండి. ఏదో మామూలుగా కొంచెం చూడవయ్యా ఫైల్ కింద డబ్బులు పెట్టేస్తే మాఫీ చేసే పుస్తకం కాదండి. దేవుడు పంపించిన పుస్తకం. ఆ దేవుడు పంపించిన పుస్తకంలో నువ్వు మాఫీ చేస్తే అవ్వదండి. కాబట్టి చాలా జాగ్రత్త అండి. అంటే ఓ వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించి మేజర్ మాట ఇచ్చేటప్పుడు, మాటిచ్చి మాట పుచ్చుకునేటప్పుడు పుసుక్కుమని నేను అన్నాను చేయలేదు, నేను అవునన్నాను ఇప్పుడు కాదంటున్నాను మాట్లాడొద్దండి. అది నీ జీవితాన్ని కాల్చేస్తుందండి, అది నిన్ను దహించేస్తుందండి. కారణం ఏంటంటే అది దేవుని శాపం. భూమి అందంతటా బయలువెళ్ళి దేవుని శాపం. అది దేవుడు పంపించే తీర్పు తీర్చే పుస్తకం. అది నీ దగ్గరికి వచ్చిన తర్వాత అది ఊరుకోదండి. కాబట్టి ఏదో మరి నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది ఇది అలాగ అనకపోతే, ఇప్పుడు అవునన్నది కాదనకపోతే నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది కదా, మరి అందుకు నేను అన్నానని అంటే. కీర్తన 15వ కీర్తనలు ఏమన్నాడండి? అతనికి నష్టము కలిగినను
మాట తప్పడం, అతనికి నష్టం కలిగిన మాట తప్పడం. యెహోవా గృహంలో ఉండాలనుకునేవాడు, ఈ పుస్తకం చేత శాపాన్ని పొందకుండా ఉండాలనుకునేవాడు నష్టం కలిగిన మాట తప్పడండి. కాబట్టి ఇష్టానుసారంగా మాట ఇచ్చి మాట తప్పొద్దండి. అది దేవుని శాపాన్ని మనం ఎదురు చూడడమే తప్ప మరొకటి కాదు. వీరు అలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారన్నాడండి. అప్పుడు దొంగలి వారు కొట్టివేయబడతారు, అప్రమాణికులు కొట్టివేయబడతారు. ఈ పుస్తకం ఎవరు పంపిస్తున్నారు? దేవుడు పంపిస్తున్నాడు. అప్పుడు ఈ దేవుడు పంపించిన ఈ పుస్తకం వారి ఇండ్లలోకి వెళ్ళి ఏమన్నాడండి? ఆ వచ్చిన చదువుకుందాం ఒకసారి. మలాకీ గ్రంథం సారీ, ఈ మాటికి మలాకీ అనేస్తున్నానండి నేను, జకర్యాని. జకర్యా 5వ అధ్యాయం 4వ వచనంలో మళ్ళీ ఒకసారి చదివితే, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో, మనం ముందేమి అది దొంగల ఇండ్లలోను, నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనం చేయను. ఇట్లే ఇంట్లో ఉండి దూలాన్ని రాళ్లను నాశనం చేయడం అంటే, హబక్కులో ఒక మంచి మాట అన్నాడండి. హబక్కులో కొంచెం 2 పేజీలు ముందుకు తీయండి. హబక్కు 2వ అధ్యాయం 10-11 వచనాల్లో, నీవు చాలా మంది జనములను నాశనం చేయొచ్చు, అంటే ఇతరులకు నువ్వు అన్యాయం చేసి అబద్ధ ప్రమాణాలు చేసి ఏదైనా నువ్వు చేసిన తర్వాత నువ్వు అవమానం నువ్వు తెచ్చుకుంటున్నావు. 11 వచనం ఏమన్నాడంటే, గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. అంటే సాక్ష్యంగా దేన్ని పెట్టాడు? గోడల్లో రాళ్ళు దూలాల్ని సాక్ష్యంగా పెట్టాడు. ఈ పుస్తకం ప్రతి ఇండ్లలోకి ప్రవేశించి ఎవరిని అడుగుతుందండి? నువ్వు అబద్ధ ప్రమాణం చేసావా? దొంగతనం చేసి వీడు దొంగ కాదా? వీడు దొంగతనం చేసి దొంగ సొమ్ము తెచ్చింది ఎక్కడికైనా, వీడు అబద్ధ ప్రమాణం చేసింది ఈ 4 గోడల మధ్య కదా అని ఈ లోపల రాళ్ళు అడుగుతుందండి. అప్పుడు రాళ్ళు ఏం సమాధానం చెప్తున్నాయి? అవునవును, వీడు మొత్తం ఏ సామాన్లు తెచ్చాడో ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉన్నాయని చెప్తుందండి. ఇప్పుడు గోడలో రాళ్ళు సాక్ష్యం ఇస్తే, ఇంటి దూలాలు సాక్ష్యం ఇస్తే, మరి మా ఇంటికి దూలాలు లేదు అని అనుకోవద్దండి. ఆ సీలింగ్లో ఉన్న ఐరన్ రాడ్లు దూలాలంటే అప్పుడేమో ఇంటికి దూలాలు ఉండేవి. అవన్నీ సాక్ష్యం ఇస్తాయండి. సాక్ష్యం ఇచ్చినాయి, వీడి ఇల్లు కూల్చేసే, మమ్మల్ని పీకేసే అని అంటాయండి. ఇలాంటి వాడికి నివాసం ఇచ్చే పరిస్థితి మాకు ఉండకూడదు, మమ్మల్ని కూలదోసే అని అంటాయండి అవి. అప్పుడు దేవుడు అట్టి వారికి శాపాన్ని పంపిస్తాడండి. అంటే మరి నా ఇల్లు పడలేదు కదా, నాకు అప్పు ఓడలేదు కదా అని అనుకోవద్దండి. దాని అర్థం దేవుని శాపం ఒక వ్యక్తి చూరగొంటాడు, దేవుని శాపాన్ని అతను పొందుతాడు. సరే, ఇప్పుడు ఈ జకర్యా గ్రంథంలో ఎగిరిపోయే పుస్తకం అదే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అప్పుడుండే కండిషన్కి? ఇప్పుడు దాకా యెరూషలేము మందిరం గురించి వాటి గురించే మాట్లాడాడు తప్ప ఇలా పర్టికులర్గా లైఫ్ గురించి మాట్లాడలేదండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నెబుకద్నెజర్ నుంచి, బబులోను సామ్రాజ్యం నుంచి యెరూషలేము వచ్చిన వాళ్ళందరూ ఏమని ప్రమాణం చేసి వచ్చారు? జెరుబ్బాబెలు, యెహోషువ, మీ వెనకాతలు మేము ఉన్నాం, మనందరం కలిసి మందిరం కట్టుద్దాం, మేమందరం మీ వెనకాతలు ఉంటాం అని లెక్క. అందుకే వెళ్ళారండి. కోరేష్ అందుకే పంపించాడండి. అందుకే దేవుడు ప్రేరేపించి వాళ్ళని పంపిస్తే వారందరూ నిబంధన చేసి వచ్చారు. వచ్చి ఎవడెళ్ళల్లో ఆడు ఇది పునాది వేసి మర్చిపోయి ఎవడెళ్ళల్లో వాడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అప్రమాణికులుగా ఉంటే దేంట్లోకి ఎక్కుతారు? కాబట్టి అప్రమాణికులుగా ఉండకూడదు. చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఆ నిబంధన ప్రకారం ఇప్పుడు మందిరం కట్టడానికి రండి, అంతే. వాళ్ళు మందిరం కట్టేటట్టుగా, లేకపోతే మందిరం కట్టడానికి అది ఉపయోగపడుతుంది. రాబోయే తరంలో యెరూషలేము విషయంలో ఇలాంటి బ్రతుకుంటే మాత్రం మీరు ఇక్కడ మందిరం వేస్టే, యెరూషలేము వేస్టే. నేను కోరుకునే యెరూషలేము అలాంటిది కాదు. పరిశుద్ధతతో నా మందిరం నింపబడి ఉండాలి. కాబట్టి అప్రమాణికులు, దొంగతనం చేసేవాళ్ళు, దోషులు, పాపులు వారితో నింపబడకూడదు. అలా కూడా ఫ్యూచర్లో కూడా వాడబడుతుంది. అది వారికి అలా ఉపయోగపడుతుంది. తమ వ్యక్తిగత జీవితానికి, యెరూషలేము స్థాపనకి, మందిరానికి, అన్ని విషయాల్లో వారు చేసిన నిబంధనకి ఈరోజు అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, మన బ్రతుక్కి ఇది కాదా?
ఈరోజు పుస్తకం వచ్చి లెక్కలేస్తే మనం ఎందులో ఉన్నామో చెప్పదా? నిబంధన మీరుతున్నావా, నిబంధనలో ఉన్నావా? యేసు ప్రభు నా ప్రభు అని అన్నావు, మరి ప్రభు ఆజ్ఞను పాటిస్తున్నావా, నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావా? కాబట్టి నువ్వు చేసిన నిబంధన, ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా ఎవడైనా ముంచాడండి? బాప్తీసులో బలవంతంగా ఎవరైనా ముంచారా? మీరు ఇష్టపడి తీసుకున్నారా? ఇష్టపడి దేవుని రాజ్యంలోకి వచ్చావు. నువ్వు నా ప్రభు, నేను నీ ప్రభు అంటే నేను నీ పౌరుణ్ణి, నీ ప్రజని, నేను నీ ప్రజని. రాజు ఏం చెప్తాడో నేను అది పాటిస్తాను. మరి రాజు చెప్తుంది పాటించట్లేదు. మీరు ఎన్నైనా చెప్పండి మాత్రం నేను వాళ్ళతో మాట్లాడను. నువ్వు ఎన్నైనా చెప్పండి మాత్రం నేను ఊరికి ఎవడైనా నన్ను ఏమనంటే ఊరుకోను. నా మీద ఎవడు నిందలేస్తే మాత్రం నేను సహించి మదర్ తెరీసా అంతా నాకేం ఓపికలు లేవు. ఆ మాటలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి యేసు ప్రభు చంప మీద కొడితే ఇటువైపు చంప చూపించే ఆయన అలాంటి మాదిరి నీకు నేర్పించాడు. రాజే అలాంటోడు. మరి ఆ శాంతిని, ఆ సమాధానాన్ని, ఆ ప్రేమను నువ్వు కంటిన్యూ చేయాలి, ఆ పరిశుద్ధతను కంటిన్యూ చేయాలి. పాపం జోలికే వెళ్ళొద్దు అంటాడు. తిండి లేకపోయినా, కరోనా వచ్చేసినా, నీ ఇంట్లో సమస్తమైన శ్రమ వచ్చిన విశ్వాసాన్ని పట్టుకుని వేలాడు తప్ప నువ్వు పాపం జోలికి పోవద్దు అంటాడు. మరి మనం పాపం చుట్టూ తిరుగుతుంటే మరి దేవునికి ఇచ్చిన నిబంధన ఎలా మీరినట్టు అవుద్ది, లేకపోతే నిబంధన ఎలాగ కొనసాగించినట్టు అవుతుంది? కాబట్టి ఈ రోజుకైనా సరే ఈ పుస్తకంతో మనకు పని ఉందండి. జాగ్రత్తగా ఉండాలండి. అది నాడు ఇశ్రాయేల్కి లేదా యూదులకు పనికొస్తుంది. ఈరోజు మనకు కూడా పనికొస్తుందండి. ఆ చిన్న 4 వచనాల్లో ఎగిరిపోయే పుస్తకం గూర్చిన సంగతులు మనం నేర్చుకోగలిగాం. అది 6వ దర్శనం. జకర్యా గ్రంథంలో ఎగిరిపో పుస్తకాన్ని గూర్చిన దర్శనాన్ని మనం బ్రీఫ్గా దాన్ని చదువుకోగలిగాం. దేవుని మహాకృపను బట్టి తర్వాత వారంలో వీలైతే 7-8 దర్శనాలు కలిపి చదవడానికి ప్రయత్నిద్దాం. కుదురుతుందేమో నేను చూస్తాను. అప్పుడు దర్శనాలన్నీ అయిపోతాయి. తర్వాత పాఠంలోకి మనం ముందుకు వెళ్ళొచ్చు. నాకు సహకరించిన ఇక్కడ కూర్చున్న వారికి, ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను.